చూడండి ఫ్రెండ్స్, ఈ స్కాలప్స్ వచ్చేసి మనకి రివర్స్ ఉన్నాయి చూడండి. ఇలాంటి ప్యాటర్న్‌కి మనం ఈ పాయింట్స్ ఎలా కరెక్ట్‌గా రెడీ చేయాలి, ఇంకా లోపల సైడ్ కూడా లోడింగ్ ఉంది. దీనికి ఎలా లోడింగ్ ఎయ్యాలి అనే దాని గురించి చాలా డీటెయిల్‌గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో కొంచెం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి నాలెడ్జ్ అయితే ఈ వీడియోలో మీకు దొరుకుతుంది అని ఆశిస్తున్నాను. అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియో. ఇటు సైడ్ చూడండి, మనకి ఇది రెడీ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా తక్కువ ఉంది దీంట్లో. అందుకే ఇలా జాయింట్స్ వేసి అయితే ఈ ప్యాచ్ రెడీ చేసినారు. మనకి మెయిన్ పాయింట్ ఇది కాదు, కానీ మెయిన్ ఇది మనకి ఫినిషింగ్, దీనికి ఎలా నీట్ గా రెడీ చేయాలి అనే దాని గురించి మీకు వీడియో అయితే చూడండి చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం దీనికి ఈ లైనింగ్ పీస్ కి వచ్చేసి ఇలా ఫ్యూజింగ్ అయితే జాయింట్ ఇది ఐరన్ తో పెట్టేసినాము. ఇది ఏంటంటే కాలర్ స్టిఫ్, మనకి నార్మల్ పేపర్ స్టిఫ్ ఉంటుంది కదా, డ్రెస్కి నెక్లో వేస్తాం, బ్లౌజెస్కి నెక్లో వేస్తాం, అది కాదు ఇది. ఇది వచ్చేసి మనకి జెంట్స్ కాలర్లో వేస్తాం కదా, అది కాలర్ స్టిఫ్ ఇది. ఓకేనా, ఇది అయితే మనం యూజ్ చేయాలి దీనికి. చూడండి, ఇలా కట్ చేసి అయితే మనం దీనికి ఐరన్తో పెట్టేసినాం. ఇక్కడ దీని ఒరిజినల్ కూడా చూడండి. దీని ఒరిజినల్ వచ్చేసి మనకి ఇది. అయితే నేను కటింగ్ చేయడంలోనే ఇలా ఇది స్ట్రైట్ ఉంది కదా, దీనికి ఇలాగే పెట్టేసి కటింగ్ చేసినాను అనమాట. ఎందుకు అంటే ఈ జాయింట్ సపరేట్గా మనం బార్డర్ ఇలా పైనుంచి పెట్టకుండా ఇలా ఫ్యాబ్రిక్లోనే మనం దీనికి కటింగ్ అయితే చేసేసినాం. కటింగ్ చేసినాక ఏమవుతుందంటే ఇది క్రాస్ ఉంటుంది అనమాట. మనకి ఇది ఇలా స్ట్రేట్ ఉన్నప్పుడు ఇది ఇలా బ్లౌజ్ రెడీ అయినాక ఇది ఇలా స్ట్రేట్ బ్లౌజ్ వస్తుంది కదా, అప్పుడు మనకి ఇది స్ట్రెచ్ అవుతుంది, ఇలా స్ట్రెచ్ అవుతుంది, ఇంకా ఇలా స్ట్రెచ్ అయిపోతుంది. బ్లౌజ్ వేసుకున్నాక ప్రాబ్లం వస్తుంది అనమాట. అది రాకుండా మనం ఏం చేసినాం, లోపల సైడ్ వచ్చేసి ఇది ఫ్యూజింగ్ పెట్టినాం. ఈ ఫ్యూజింగ్ వచ్చేసి మనం స్ట్రేట్లో యూస్ చేస్తున్నాం. ఓకేనా, ఈ ఫ్యూజింగ్ స్ట్రేట్లో ఉంటుంది, ప్లస్ మనకి ఆ లైనింగ్ ఉంది కదా, లైనింగ్ కూడా స్ట్రేట్లోనే ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే మనం ఈ బార్డర్తోనే మనం కటింగ్ చేసినాం కాబట్టి, ఇలా జాయింట్ లేకుండా కటింగ్ చేసినాం కాబట్టి ఆ ప్రాబ్లం వస్తుంది బ్లౌజ్ రెడీ చేసినాక. అందుకే ఈ ఫ్యూజింగ్ అయితే మనం యూస్ చేసినాం. ఓకేనా, ఒకవేళ మీరు ఫ్యూజింగ్ యూస్ చేయొద్దు అనుకుంటే మీరు డబల్ లైనింగ్ యూస్ చేయాల్సి వస్తుంది. ఆ లైనింగ్ వచ్చేసి మనకి ఇలా స్ట్రేట్లో అయితే కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు దీనికి స్టిచ్చింగ్ అయితే చూద్దాం. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ మార్జిన్లో ఈ ఫ్యూజింగ్ అనేది తీసినాము. ఎందుకంటే ఇలా ఫోల్డ్ అయినప్పుడు ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట. మనం దీనికి ఇలా ఫోల్డ్ చేయడానికి ఉండదు, అంటే చేయొచ్చు కానీ చాలా స్టిఫ్ అయిపోతుంది. అందుకే ఇక్కడ స్ట్రేట్ మార్జిన్ వస్తుంది కదా, అందుకే ఇక్కడ మనం ఈ ఫ్యూజింగ్ కట్ చేసేసినాం. ఇంకొకటి ఇక్కడ నెక్ దగ్గర చూడండి, ఇక్కడ వచ్చేసి మనం నార్మల్ క్యాన్విస్ పెట్టినాం. ఓకేనా, మనం డ్రెస్సెస్కి బ్లౌజెస్కి యూస్ చేస్తాం కదా, అది అయితే మనం ఇక్కడ పెట్టినాం. దీనికి కూడా ఇక్కడ నుంచి కట్ చేసి తీసేసినాం, ఇక్కడ పాయింట్ దగ్గర ప్రాబ్లం వస్తుంది అనేసి. ఇంకా ఇది ఇలా స్టిచ్ అయితే ఇలా రౌండ్ షేప్ నీట్గా వేయాల్సి వస్తుంది. ఇది కటింగ్ కరెక్ట్ లేదు, కానీ మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా రౌండ్గా వేస్తే ఇది మనకి పర్ఫెక్ట్గా ఈ షేప్, ఇక్కడ లాస్ట్లో షేప్ వస్తుంది కదా, అది కూడా మనకి పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది మనం ఎలా లోడింగ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ కదా, ఒరిజినల్ వచ్చేసి రైట్ సైడ్ ఇది లైనింగ్ వచ్చేసి మనం ఫ్యూజింగ్ పెట్టిన లైనింగ్ మన వైపు ఉండాలి. దీనికి ఇక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. చూడండి, స్టిచ్చింగ్ అయితే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం. ఇక్కడ వచ్చేసి మనం థ్రెడ్ అయితే పెడతాం. ఆ థ్రెడ్ ఎలా పెట్టాలి అది కూడా చూసుకోండి ఒకసారి. చూడండి, ఇలా एक मिनट उस्मान भाई. చూడండి, ఇలా దారం ఎలా పెట్టాలి అంటే సూది లోపల సైడ్ పెట్టేసి చూడండి, ఇలా ఇక్కడ నుంచి ఇవి రెండు ఉంటాయి కదా మనకి, ఒక లైనింగ్ ఇంకా ఈ ఒరిజినల్ ఉంటుంది కదా, చూడండి ఇవి రెండు ఉంటాయి మనకి. దీనికి ఇలా సపరేట్ చేసి దీని లోపల మనం ఇలా దారం పెట్టాలి. చూడండి, ఇలా దారం పెట్టాలి. సూదికి కరెక్ట్ ఈ సూది లాస్ట్ వరకు వెళ్ళాలి దారం, అటు సైడ్ సూది వరకు టచ్ అవ్వాలి దారం. అయినాక ఒక్క కుట్టు వేసినారు చూడండి, వేసినాక సూది లోపల ఉన్నప్పుడే దారం మళ్ళీ రిటర్న్ తీసుకొని ఇవి రెండు ఒకటే దగ్గర చేసి ఈ దారం లోపల వేసేయాలి. చూడండి, ఇలాగా దీని మధ్యలో వచ్చేస్తుంది. एक मिनट చూడండి, ఇలా మధ్యలో తీసుకోవాలి దారం. ఇప్పుడు సూది లోపల ఉంది కాబట్టి మనకి ఈ దారం వెళ్ళదు అన్నమాట. చూడండి, ఇలా మనం దీనికి కుట్టు వేసేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇది కుట్టు చాలా చిన్నగా పెట్టాలి అండి. చూడండి, ఇంకొక దారం పెట్టేది చూసుకోండి. ఇలా సూది లోపల వైపు పెట్టేసి దీనికి ఈ లైనింగ్ ఒరిజినల్ ఇలా సపరేట్ చేసి ఇలా దారం పెట్టేసేయాలి మధ్యలో. సూది మళ్ళీ ఒక్క టాకా వేసినాక
ఇలా 2 దారాలు కరెక్ట్‌గా చేసేసుకొని మళ్ళీ చూడండి ఇలా లోపల పెట్టేసేయాలి దారం. దీని లోపల పెట్టేసేయాలి. చూడండి. ఇప్పుడు కుట్టు ఏస్తే మనకి ఒక కుట్టు ఏసినాం గదా! ఆ కుట్టులోనే మనకి ఆ దారం ఉంటుంది. ఆ దారం అది ఇలా ఎందుకు ఎయ్యాలి అంటే, మనము మొత్తం కుట్టి తీసినప్పుడు ఆ దారం అనేది మనకి ఆ పాయింట్స్ దగ్గర యూజ్ అవుతదనమాట. కరెక్ట్‌గా పాయింట్స్ అనేది రెడీ అవుతాయి. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా లేదా మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇలా అన్నిటికి అలా దారం పెట్టుకుంటూ వచ్చేసేయాలి మనం. మనం ఆన్‌లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసినాం. చూడండి చాలామంది అయితే ఎప్పటినుంచో అడుగుతున్నారు కదా కామెంట్స్‌లలా. ఇప్పుడు మనకి ఆన్‌లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయినాయి. రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అవి అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను. చూడండి మన యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడొచ్చేసి క్వీన్స్ వే బుటిక్ ఏస్తే చూడండి ఇలా స్పేస్ తీసుకొని మనం క్వీన్స్ వే బుటిక్ ఏస్తే ఈ యాప్ అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మన యాప్. దీనికి క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేస్తే మనకి యాప్ అయితే ఇలా వస్తుంది. ఇది వచ్చేసి మనం సెకండ్ టైం లాగిన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ వాట్సాప్‌తో మనకి లాగిన్ అయిపోతుంది ఇది. ఫస్ట్ టైం లాగిన్ చేస్తేనేమో మీరు నెంబర్ ఇంకా మీ నేమ్, నెంబర్ అవి డీటెయిల్స్ ఎయ్యాల్సొస్తది. చూడండి ఇది యాప్ ఓపెన్ చేయంగానే మనకి ఈ కోర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. కోర్స్ పర్చేస్ చేసి మనం ఇక్కడి నుంచి ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే గనుక మనకి చూడండి ఇక్కడ మనకి లెర్నింగ్ మెటీరియల్‌లో వీడియోస్ ఉంటాయి. ఇక్కడ కంటెంట్‌లో కూడా మనకి వీడియోస్ ఉంటాయి. ఓకేనా. ఇవి అయితే ఇలా చెక్ చేసుకోవచ్చు మీరు. ఫస్ట్ వచ్చేసి మనకి మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి వీడియో ఉంటుంది. సెకండ్ వచ్చేసి దానికి ఎలా నోట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అది ఉంటుంది. ప్లస్ దాని తర్వాత డాటెడ్ బ్లౌజ్, షేప్ బెల్ట్ బ్లౌజ్ ఉంటుంది కదా! ఆ బ్లౌజ్ కటింగ్ ఇంకా దాని స్టిచ్చింగ్ ఉంటుంది. ఈ 2 పార్ట్స్ వచ్చేసి ఇది 36 సైజ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఉంటుంది. ఇది 40+ సైజ్ వస్తే ఎలా కట్ చేయాలి అనే దాని గురించి ఉంటుంది. ప్రిన్సెస్ కట్ ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఉంది. ఇది స్టిచ్చింగ్‌వి ఈ 2 పార్ట్స్ ఉన్నాయి. దీనికి విత్ జిప్ ఎలా స్టిచ్ చేయాలి బ్యాక్ సైడ్‌లో మంచి క్వాలిటీ మంచి ఫినిషింగ్ జిప్ ఎలా స్టిచ్ చేయాలి అనే దాని గురించి కూడా చాలా డీటెయిల్‌గా ఈ వీటిలలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినాను స్టిచ్చింగ్ దాంట్లో. ఇది వచ్చేసి బ్యాక్ హై నెక్ పెట్టి ఫ్రంట్ డీప్ నెక్ పెడతాం కదా! అలాంటి వీటికి కటింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి కూడా దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేసినాను. 3 పార్ట్స్ అవే. ఇది కూడా మనకి బ్యాక్ హై నెక్ పెట్టి ఫ్రంట్ తక్కువ డీప్ ఉంటే ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనే దాని గురించి 2 క్లాసెస్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి కటోరీ కట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి అనే దాని గురించి ఇది స్టిచ్చింగ్ వీడియో. ఇది వచ్చేసి చైనీస్ కాలర్ ఎలా కటింగ్ చేయాలి అనే దాని గురించి మొత్తం మీరు డీటెయిల్స్ చూసుకొని ఇవి మీకు ఒకవేళ అర్థమైతే గనుక ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ఒక ఫోల్డర్ రెడీ చేసినాను. ఇక్కడ వచ్చేసి మీరు ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా! ఇదే వీడియో దీంట్లో ఆల్రెడీ అప్‌లోడ్ అయ్యి అయితే ఉంది అన్నమాట. ఇవి అయితే సెపరేట్‌గా యాడ్ చేస్తున్నాను. ఇవి అయితే నేను చెప్పినయి అన్ని వీడియోస్ దీంట్లో ఇవి అయితే ఉంటాయన్నమాట. యాప్ డీటెయిల్స్ అయితే చూసారు కదా! ఈ కోర్స్ ఎవరు తీసుకోవచ్చు అంటే నార్మల్‌గా టైలరింగ్ చేస్తున్న వాళ్ళు ఫిట్టింగ్, ఫినిషింగ్ కరెక్ట్‌గా రావట్లేదు అనిపించిన వాళ్ళు కంపల్సరీ ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు. చాలా మంచిగా యూజ్ అవుతుంది మీకు. యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డైరెక్ట్ అక్కడి నుంచి కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మన డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ కూడా ఉంటుంది. అక్కడ కూడా మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఈ దారాలు మొత్తం పెట్టేసి కుట్టు వేసినాక ఏం చేయాలి అనేది చూపిస్తాను మీకు. చూడండి దీని దారం ఇక్కడ ఉంది. ఓకేనా. ఇలా లోపల దారాలు ఉంటాయి ఇవి. ఈ పాయింట్స్ ఇవి ఈ పాయింట్స్ దారాలు అన్ని లోపల ఉంటాయి. మొత్తం కుట్టినాక నేను మీకు చూపిస్తాను. కుట్టు వేసినాక కరెక్ట్‌గా మనం ఈ పాదం మందం మార్జిన్ ఇలా కట్ చేసుకోవాలి. కరెక్ట్‌గా ఇంత మార్జిన్ అయితే పెట్టాలి. కుట్టు మనం ఎక్కడ దీని పక్క నుంచే కుట్టు వేసినాం కదా! దీనికి ఈ కుట్టు వేసినాక ఇక్కడ మార్జిన్ కరెక్ట్‌గా కట్ చేసుకొని ఇక్కడ కట్స్ పెట్టాలి. కట్స్ ఇటు సైడ్ నుంచి పెడితే మనకి ఈ థ్రెడ్ అనేది నీట్‌గా కనిపిస్తది కాబట్టి ఇక్కడి నుంచి కూడా కట్స్ పెట్టుకోవచ్చు. ఇలా దగ్గరలో కట్స్ పెట్టేసుకోండి. ఈ రౌండ్‌లో కూడా లాస్ట్ వరకు ఇలా కట్స్ అయితే పెట్టేసుకోండి. కట్స్ వచ్చేసి మనం దగ్గర పెట్టుకోవాలి. చూడండి ఈ కట్స్ పెట్టేసినాక దీనికి ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా! ఈ థ్రెడ్స్ చూడండి ఇలా పట్టేసి ఈ థ్రెడ్ ఇదిగోండి ఇలా పాయింట్స్ తీయాలి ఇక్కడ. లైట్‌గా మనం చేయితోనే తీస్తేనే పాయింట్స్ వచ్చేస్తాయి కొద్దిగా. కానీ మొత్తం పాయింట్ రావాలి అంటే ఆ థ్రెడ్ కొంచెం పట్టి లాగితే కరెక్ట్‌గా ఆ పాయింట్ అనేది మనకి వచ్చేస్తది. एक पॉइंट निकाल के पहले बता दो भाई. ఈ థ్రెడ్ ఉంది కదా! ఈ థ్రెడ్‌ని పట్టి ఇలా చూడండి. ఇలా గుంజితే మనకి ఆ పాయింట్ అనేది నీట్‌గా వచ్చేస్తది.
ఆ పాయింట్ వచ్చినాక మనం దీనికి ఐరన్ చేసేస్తే పర్ఫెక్ట్గా ఇది సెట్ అయిపోతుంది అనమాట. చూడండి ఇలా ఇలా ఈ షేప్ చూడండి మనకి ఎంత నీట్గా అయితే వచ్చింది. పాయింట్ చూడండి ఎంత షార్ప్ పాయింట్ వచ్చింది. షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా పాయింట్ తీసినాక మనం దీనికి ఐరన్ అయితే చేసేసుకోవాలి. ఐరన్ చేసినాక మీకు చూడండి ఈ పాయింట్స్ తీసినాక మనకి ఇక్కడ పర్ఫెక్ట్ పాయింట్స్ అయితే వచ్చేసినాయి. దీనికి ఇప్పుడు ఐరన్ అయితే చెయ్యాలి. చూడండి ఇక్కడ కూడా మనకి పక్కా అయితే అయిపోయింది. లోడింగ్ చూడండి ఇక్కడ కూడా అయిపోయింది. మొత్తం లోడింగ్ అయిపోయింది. ఇక్కడ కింద పట్టి వస్తుంది కాబట్టి మనకి ఇక్కడైతే లోడింగ్ చేయలేదు. మనం దీనికి ఐరన్ చేసి అయితే చూపిస్తాను. చూడండి ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా నీట్గా మనం ఐరన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇది ఇలా ఐరన్ చేయకముందు మనం ఫస్ట్ బార్డర్ వచ్చేసి కట్ చేసే ముందు మనం ఈ బార్డర్కి ఐరన్ చేయాలి అండి. కొన్ని బార్డర్స్ ఏంటంటే షింక్ అయిపోతాయి అన్నమాట. ఈ జరీ వచ్చేసి షింక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు షింక్ అయింది అనుకోండి మనకి ప్రాబ్లం వస్తుంది, అసలు సెట్ అవ్వదు బ్లౌజ్ అనేది. అందుకే ఫస్ట్ కట్ చేసేటప్పుడే దీనికి షింక్ చేసి ఒక్కొక్క బార్డర్ షింక్ అవుతుంది కాబట్టి దానికి చెక్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి ఎంత నీట్గా అయితే మనకి పర్ఫెక్ట్ పాయింట్ టు పాయింట్ ఇది షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకేనా చూడండి ఇటు సైడ్ కూడా ఇప్పుడు దీనికి సేమ్ అటు సైడ్ పెట్టేస్తే పర్ఫెక్ట్గా ఇది ఫినిషింగ్ అయితే చూడండి. దీనికి ఇక్కడ నుంచి ఈ చివరి కుట్టు మనం ఒక కుట్టు వేసేస్తే ఈ ప్యాటర్న్ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయితే అయిపోతుంది. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అన్నా ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే చూడండి ఈ ప్యాచ్లో ఎన్నో జాయింట్స్ ఉన్నాయి. చాలా తక్కువ ఉంది ఫ్యాబ్రిక్ అని చెప్పినాను కదా. ఇక్కడ ఒక జాయింట్ ఉంది, ఇక్కడ ఒక జాయింట్ ఉంది, ఇక్కడ ఒక జాయింట్ ఉంది. ఇలాంటి జాయింట్స్ మనం ఎక్కువ వేసినప్పుడు ఏం చేయాలి, దీని లోపల కూడా మనం దీనికి ఫ్యూజింగ్ వేసినాం కదా అలాంటి ఫ్యూజింగ్ వేయాలి. ఎందుకంటే అది వేయకపోతే ఏమవుతుందంటే ఇది పిక్లిపోతుంది. అంటే ఇలా థ్రెడ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత బ్లౌజ్ తొందరగా పాడైపోతుంది. అలా అవ్వకుండా అయితే మనం ఫ్యూజింగ్ కంపల్సరీ దీని లోపల యూస్ చేయాలి. ఒకవేళ మీరు ఫ్యూజింగ్ యూస్ చేయాలంటే డబల్ లైనింగ్ యూస్ చేయండి. ఓకేనా. ఒకటి వచ్చేసి ఈ ఒరిజినల్తో పాటు ఉండాలి, ఇంకొకటి లోడింగ్కి మనం యూస్ చేస్తాం కదా అలా అయితే దీనికి లైనింగ్ యూస్ చేయండి. ఓకేనా. ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు కామెంట్లో. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా అయితే చెప్పండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అన్నా చెప్పవచ్చు. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.